వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ తేజ. అయితే నటుడు మోహన్ బాబు పైన కొన్ని కేసులు అయితే బుక్ చేశారు. నిన్న ఆయన ఇంటి వద్ద కొంతమంది మీడియా ప్రతినిధుల పైన అతి దారుణంగా ప్రవర్తించి వాళ్ళపైన అంటే దుర్భాషలాడి వాళ్ళని కొట్టడం కూడా జరిగింది. ఇదంతా కూడా రికార్డ్ అయింది. ప్రస్తుతం అతని మీద కొన్ని సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు కూడా చెప్తున్నారు. సో ఇదే అంశాన్ని మనతో పాటు డిస్కస్ చేయడానికి అడ్వకేట్ డాక్టర్ బాలా గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే. అయితే మనోజ్ గారు తన పాప గురించి కూడా ఫైట్ చేశారని చెప్తున్నారు. నా పాపని తీసుకెళ్ళడానికి వస్తున్నా నేను ఎక్కడికి అని. పాపని తీసుకెళ్ళడానికి వస్తున్నప్పుడు ఆయన సింగిల్ ఇక్కడ ఎలా ఉందంటే తండ్రి కూతుర్ని వేరు చేస్తున్నారా? ఆయన సింగిల్ గా వెళ్తే ఎవడు అక్కడ అడ్డుకోరు, ఎవరు ఇది చేయరు. నేను ఓపెన్ గా చెప్తున్నా. అంతమంది జనాలు వేసుకుని వెళ్ళినప్పుడు సెక్యూరిటీ గార్డ్ కూడా ఏం చేస్తారు, గేటే వేస్తారు. కామన్ సెన్స్ అది. ఆ కామన్ సెన్స్ మీకు లేదా? ఇప్పుడు నిజంగా ఆయనకు ఆ పాప తెచ్చుకోవాలనుకున్నప్పుడు ఇంతమంది సెక్యూరిటీ వేసుకోవాల్సినంత నెసెసిటీ ఏముందండి? సింగిల్ గా ఆయన వెళ్ళలేడా? ఆయన ఇల్లే కదా, వాళ్ళ నాన్నగారేగా. సింగిల్ గా వెళ్ళి పాపం తెచ్చుకోలేడా? ఈజీ తెచ్చుకోగలుగుతారు. సెక్యూరిటీ డోర్స్ ఓపెన్ చేయట్లేదు ఎందుకు సార్? ఇట్స్ వెరీ బేసిక్ కామన్ సెన్స్. నేను మళ్ళీ అదే చెప్తున్నా. వాళ్ళు ఎందుకు బౌన్సర్లు పెట్టుకోవాల్సి వచ్చింది? బికాస్ ఆఫ్ యువర్ యాక్ట్. మీరు అంతమందిని ఎందుకు వేసుకెళ్లారు మీ ఇంటికి? ఓకే, వాళ్ళు వెళ్ళనివ్వట్లేదు, పాప లోపల ఉంది. 100 ముందు 100 ఫోన్ చేసిన వాళ్ళు, వాళ్ళ మదర్ కూడా 100 ఫోన్ చేస్తే పాపని తీసిస్తారు కావాలా? దెన్ మరి ఎందుకు చేయలేదు? సింపుల్ కదండి. అంటే ఇది జనాల్లోకి ఎలా వెళ్తుందంటే, ఇప్పటి వరకు ట్రోలింగ్ విషయానికి వస్తే మంచి మోహన్ బాబు గారు, అటు మంచి విష్ణు గారు కానీ, మంచు లక్ష్మి గారు, వీళ్ళని ఎక్కువగా సోషల్ మీడియాలో ఎక్కువగా ట్రోలింగ్ చేశారు. ఒక్క మంచి మనోజ్ చేయలేదు. అంటే జనాల్లో ఇది ఏ రకంగా వెళ్తుందంటే, మంచి మనోజ్ ఏ తప్పు లేదు, వీళ్ళదే తప్పు, వాళ్ళే ఇతన్ని మోసం చేసినట్టుగా చెప్తారు. ఏం మోసం చేశారు అతన్ని? ఆస్తి ఇవ్వకపోవడం కానీ ఇలా. నేను అదే చెప్తున్నాను. ఈ ప్రజలకి బుర్రలు ఉందో నాకు అర్థం కావట్లేదు. మీ ఆస్తులు ఇవ్వండి, వేరే వాళ్ళకి ఒప్పుకుంటారా మీరు? ఆయన సంపాదించిన ఆస్తి అండి అది. ఇప్పుడు ఎవరైతే ట్రోల్ చేస్తున్నారో, ఆ ట్రోల్ చేశారో, మీరు రేపు సంపాదించిన తర్వాత మీ తమ్ముడు మధ్యలో వస్తాడు, ఇచ్చామని చెప్పి ఇస్తారా? చెప్పండి, ఎవరైనా ఇస్తారా? ఎవరు? పోనీ లాలో ఏమన్నా ఉందా? లేదు. దెన్ అది ఆయన ఇష్టము. సెల్ఫ్ అక్వైర్ ప్రాపర్టీస్, ఇట్ ఈస్ నాట్ యాన్సిస్టర్ ప్రాపర్టీస్, ఫోర్ ఫాదర్ ప్రాపర్టీస్ కాదు ఆయనవి. ఆయన సెల్ఫ్ గా స్వతహాగా ఆయన కష్టపడి సంపాదించుకున్న ఆస్తి ఆయన ఎవరికైనా ఇచ్చుకోవచ్చు. అది ఆయనకున్న రైట్. తమ్ముడికి ఇచ్చారు, చెల్లికి ఇవ్వలేదు, అన్నకి ఇచ్చారు అంటే, నీకు ఇవ్వలేదు అంటే నీకు మీ ఫాదర్కి ఏం డిస్ప్యూట్స్ ఉన్నాయో అవి చూసుకో. ఓకే, తండ్రి అక్క మాట అన్న మాట వింటున్నారు. ఎందుకు వింటున్నారు? బికాస్ వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతున్నారంటే వాళ్ళు వాళ్ళ నాన్న అడుగుజాడల్లోనో, లేకపోతే ఆయన ఐడియాలజీకి తగ్గట్టుగానో, లేకపోతే ఆయన యొక్క ఫాలోయింగ్ లోనో నెక్స్ట్ జనరేషన్ ని వాళ్ళని తీసుకెళ్లే విధంగా ఉన్నారు కాబట్టి, సమాజానికి గౌరవం ఇస్తున్నారు కాబట్టి వాళ్ళకి ఇస్తున్నారు ఆయన ఇంపార్టెన్స్. నీకు ఇవ్వట్లేదంటే నువ్వు యు ఆర్ నాట్ బిహేవింగ్ లైక్ దాట్. ఇప్పుడు ఇంట్లో 3 పిల్లలు ఉంటారండి. తండ్రి ఏం చెప్తారు? అరే, ఎవరైతే ఫస్ట్ క్లాస్ వస్తారో మీకు అందరికి బైక్ కొనిస్తానంటారు. ఫస్ట్ క్లాస్ వచ్చినప్పుడు బైక్ కొనిస్తారు తండ్రి. నిన్నెవడు తెచ్చుకోద్దన్నాడు? మా అన్నకు కొనిచ్చాడు, నాకు కొని లేదంటే నువ్వు ఫెయిల్ అయిపోతే నీకు కొనిస్తారా? ఎవరి ప్రాబ్లం అది? నీ ప్రాబ్లం. దెన్ యూ హ్యావ్ టు బికమ్, యూ హ్యావ్ టు లెర్న్, యూ హ్యావ్ టు అచీవ్. నువ్వు అచీవ్ అవ్వకుండా మా నాన్న మా తమ్ముడికే చేస్తాడు, లేదా మా అన్నకే చేస్తాడు, నాకు చేయలేదంటే నీ లోపల లేవా? ఫస్ట్ రెక్టిఫై యువర్ సెల్ఫ్. ప్రాబ్లమ్స్ అతనిలో పెట్టుకుని అతను రెక్టిఫై చేసుకోకుండా పేరెంట్స్ మీద పడితే ఎంతవరకు కరెక్ట్? అసలు నన్ను అడిగితే మోహన్ బాబు గారు సీనియర్ సిటిజన్, ఆయన కేసు వేయచ్చు ఈయన మీద. ఎందుకంటే సీనియర్ సిటిజన్ గా ఉండి కొడుకులు చూసుకోవాలి. ఏం చేస్తున్నారు మీరు? కానీ ఆయన కేసు పెట్టట్లేదు, కానీ ఒక లేఖ అయితే రాశారు. ఒకటండి, ఆయన తండ్రి కాబట్టి ఎవరు ఏ పిల్లనైనా కూడా ఓకే, ఇంట్లో గొడవలు ఎవరికైనా ఉంటాయి, చూసు ఒక తండ్రిగా ఆయన ఆలోచించారనుకోవచ్చా? ఎండ్ ఆఫ్ ద డే తండ్రిగా ఆలోచించడం ఏంటి? ఆయన కన్నాడండి. ఆయన ఇన్ని రోజులు కష్టపడి సంపాదించి ఇది చేసినంత ఎవరికి పోతుంది? రేపటి రోజు వాళ్ళు పాజిటివ్ అయిపోయిన తర్వాత డిసీజ్డ్ అయిపోయింది, ఎవరికి వెళ్తాయి ఆస్తులు? ఎండ్ ఆఫ్ ద డే వీళ్ళకే కదా వెళ్తాయి. దెన్ ఆ మాత్రం కామన్ సెన్స్ లేదా వీళ్ళకి? సార్ అలాగే అంటే మీడియా ప్రతినిధులే తప్పు అని చెప్పేసి మీరు అంటున్నారు, కానీ మరి ఇక్కడ ఎందుకు రాచకొండ కమిషనర్ వీళ్ళ ముగ్గురికి నోటీసులు ఇచ్చారు? సెక్షన్ ఎందుకు నమోదు చేశారు? బిఎన్ఎస్ 126 మీద నోటీస్ ఇచ్చారు అనుకుంటాను. 126 నోటీస్ ఏంటంటే పీస్ అండ్ ట్రంక్వాలిటీని ఇది చేయడం కోసము జనరల్ గా మ్యాజిస్ట్రేట్ అండర్ లో ఉన్న వాళ్ళని పిలుస్తారు. అంటే ఒకప్పుడు మనకు బైండ్ ఓవర్ అని అనేవాళ్ళం. ఆ బైండ్ ఓవర్ కి తగ్గట్టుగా అనమాట ఇది. అంటే పీస్ అండ్ ట్రంక్వాలిటీ ఉంచే విధంగా ఫర్దర్ ఎటువంటి గొడవలు చేసుకోవద్దని చెప్పి. అంటే ఇప్పుడు అక్కడ జరిగేది గొడవలు వాళ్ళకే కదా, మీడియా వాళ్ళకి కాదు కదా. మీడియా వాళ్ళ డ్యూటీ ఏంది? వెళ్ళిపోతారు అక్కడి నుంచి, ఆ ప్లేస్ వదిలేసి వెళ్ళిపోతారు. దాన్ని వాళ్ళకి ఇచ్చి ఉపయోగం ఏముంది? 24 గంటలు వాళ్ళు అక్కడికైతే వెళ్ళరు కదా, ఆ ప్లేస్ కి. ప్లేస్ లో ఉన్న వాళ్ళకి మాత్రమే కాబట్టి వాళ్ళకి ఇచ్చారు. అంటే ఫస్ట్ నుంచి మీడియా ఎందుకు కవర్ చేసిందంటే, మంచి మనోజ్ అనే ఒక వ్యక్తి, ఒక సినిమా నటుడు, హీరో, వాళ్ళ ఫాదర్ కూడా ఒకప్పుడు ఒక మంచి నటుడు, అతను కొన్ని దెబ్బలతో హాస్పిటల్లోకి వచ్చి జాయిన్ అవ్వడం, నా మీద అటాక్ జరిగింది అనడం, ఇది మీడియా కవర్ చేయడం తప్ప?
అంటే యాక్చువల్ గా కవర్ చేయడానికి వెళ్ళింది నేను ఒక అందుకు. విషయం చెప్తాను తర్వాత నేను ఒక వాళ్ళ విషయం ఫ్యామిలీకి సంబంధించిన విషయాలు నేను ఒక బయటపడ్డాయి. విషయం చెప్తాను. ఇప్పుడు మంచు మనోజ్ కి దెబ్బలు తగిలాయి అని చెప్పి కవర్ చేశారు. ఒక 10 minutes ఉంటుందా? అవునా? ఆ 10 minutes ని ఎడిట్ చేసి మీరు న్యూస్ వేశారు. ఎన్నిసార్లు వేస్తారు న్యూస్ ఎన్నిసార్లు వేస్తారు? ఒకసారి వేస్తాం. మరి ఇప్పుడు ఇదేం జరుగుతుంది? దీని మీద న్యూస్ నడుపుతున్నారు. సో అప్పుడు తప్పంటారా రైట్ అంటారా మీరు? తప్పే. దాన్ని Right. మీరే చెప్పేస్తున్నారుగా. న్యూస్ ఐటమ్ ని న్యూస్ ఐటమ్ గా వేసేస్తే ఎవరిది తప్పు కాదు. జరిగింది అయిపోయింది. న్యూస్ దాని మీద నడిపించినప్పుడు డెఫినెట్ గా తప్పే కదా. మరి అలా చేయడం కూడా కరెక్ట్ కాదు కదా. మీడియా రిస్ట్రైన్ పాటించాలి కదా. Yes, sir. ఇదే ఆ మీడియాలోకి సంబంధించిన వాళ్ళ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మిగతా వాళ్ళు చేస్తే ఊరుకుంటారా? ఇట్స్ క్వశ్చన్. ఎవరైనా ఊరుకుంటారా? ఎవరు ఊరుకోరు. అంటే మనము ఏలెత్తి ఒకటి చూపిస్తున్నప్పుడు 4 వేలు మన వైపు కూడా ఉన్నాయని మనం చెక్ చేసుకోవాలి. అంటే ఇక్కడ ఏమైందంటే సార్ ఉన్న ఆస్తినంతా కూడా పెద్ద కొడుకు మాత్రమే ఖర్చు పెడుతున్నాడు. చిన్న కొడుకు నేను అదే చిన్న అంటున్నాను. కొడుకు ఒక మూవీ కూడా ఆయన ప్రొడ్యూస్ చేయలేదు. కానీ నేను- విష్ణు గారికి తీసిన అన్ని మూవీల్లో కూడా ప్రొడ్యూస్ చేశారు. నేను మీకు మళ్ళీ అదే చెప్తున్నా, అది ఆయన ఇష్టము. తల్లిదండ్రుల యొక్క బాధ్యతలు మిమ్మల్ని మేజర్ చేసేంత వరకే. మేజర్ చేసిన తర్వాత ఎవరిని తల్లిదండ్రుల మీద మీరు ఆధారపడాల్సిన అవసరం లేదు. రాజ్యాంగమే చెప్తుంది, చట్టమే చెప్తుంది. మిమ్మల్ని ఎందుకు చూస్తాడు? ఆయన ఇష్టం. అది ఇష్టమైతే చేస్తారు, లేకపోతే లేదు. ఆయన మీద పెడితే సినిమా ఆడిద్ది, బంపర్ డూపర్ వస్తుంది, డబ్బులు వస్తాయని మనకు పెడతారు. మీ మీద పెడితే మీరు అసలు ఫిజికే హీరో ఫిజిక్ లేదు, మీ మాడ్యులేషనే లేదు, మీ క్యారెక్టరిస్టిక్స్ లేవు, మీ డయాగ్రామ్స్ లేవు. మరి అలాంటప్పుడు మీ మీద ఎందుకు పెడతారు? మంచి హీరో మీద పెడతారా చెడ్డ? బేసిక్ లాజిక్ అండి. నానా పెట్టి పక్కన పెట్టండి. ప్రొడ్యూసర్ అనుకుందాం. ప్రొడ్యూసర్ ఎవరి మీద ఇన్వెస్ట్ చేస్తారండి? మంచి హీరో మీద. మరి అలాంటప్పుడు మీ మీద చేయలేదంటే అర్థం ఏంటి? సో ఫైనల్ గా చెప్పండి, అంటే ఇందులో మీడియా వాళ్ళే మేజర్ మిస్టేకా? ఒకటి, కవర్ చేయడమే అసలు మిస్టేకా? కవర్ చేయడం రైట్, కవర్ చేసిందని అత్యుత్సాహం అంటే లిమిట్స్ దాటిపోయింది. మీడియా లిమిట్స్ ఏవైతే ఉన్నాయో అది క్రాస్ అయిపోయాయి. లిమిట్స్ లో ఉండి మీడియా చేసిందంటే ఎప్పుడు తప్పు ఉండదు. ఎందుకంటే ఇది డొమెస్టిక్ లైఫ్. అతనంటే లిమిట్స్ అంటే సార్ నమస్కారం పెడుతూ వచ్చి ఒక్కసారిగా అంత రియాక్ట్ అవుతారని ఎవరు నమస్కారం అనుకోలేదు సార్. పెట్టే వ్యక్తి మీ మీద దాడికి వచ్చారంటే మీరు ఏం చేశారు అటువైపు అనేది ఇంపార్టెంట్ కదా. నమస్కారం పెట్టే వ్యక్తి ఇమీడియట్ గా సైకాలజీ మారింది, సెన్స్ మారిందంటే అక్కడ ఏదో యాక్ట్ జరిగింది. యాక్ట్ జరగకుండా మారాడుగా. నమస్కారం పెట్టిన సెన్స్ ఇమీడియట్ వైలెంట్ అయిందంటే అర్థం ఏంటి? ఊరికి అవుతుందా? ఎదురుగా ఏదో యాక్ట్ జరుగుతుంది అక్కడ. యాక్ట్ ఇంపార్టెంట్. యాక్ట్ ని బేస్ చేసుకుని రియాక్ట్ అనేది ఉంటుంది. అందుకే లాలో మెన్స్ రియా అండ్ యాక్టర్స్ రియా అని ఉంటుంది. మెన్స్ రియాని బేస్ చేసుకుని యాక్ట్ అనేది వస్తుంది ఎప్పుడైనా బయటకి. అంత మంచిగా ఉండి అయినా రియాక్ట్ అయ్యాడు అంటే మీరు ఏదో చేశారు అక్కడ. సార్ లా ప్రకారం కాకుండా లాస్ట్ లో నా ఫైనల్ క్వశ్చన్, లా ప్రకారం కాకుండా చట్టరీత్యంగా కాకుండా, ఓకే, అంటే 3 పిల్లల్ని కానీ ఇద్దరు తను బాగా చూసుకుని ఒకరిని పక్కన నేను మీకు మళ్ళీ చెప్తున్నా, 18 సంవత్సరాల వరకే సైకలాజికల్ దెబ్బతిండం ఏంటి? నన్ను బాగా చూడట్లేదు వాళ్ళని. సైకలాజికల్ దెబ్బతిండం ఏంటి? 18 years వరకు మిమ్మల్ని చూసుకున్నారా, చదివించాడా? తర్వాత ఎదగాల్సింది ఎవరు? మీరు ఎదగకుండా మీ నాన్న మీద పడితే ఎవరేం చేస్తారు? మన భారతదేశంలో ఉన్న పెద్ద పనికి మన సమాజమే అది. అదే అమెరికా, యూకే, లండన్, ఆస్ట్రేలియా చూడండి. 18 years వచ్చిందంటే వదిలేస్తారు. రూపాయి కూడా డబ్బులు ఇవ్వరు. మీకు క్వశ్చన్ తెలుసా? డొనాల్డ్ ట్రంప్ కూతురికి ఇప్పుడు దాకా ఆస్తి ఇవ్వలేదు తెలుసా? ఎప్పుడు ఇస్తాడు అని చెప్పాడు తెలుసా? ఆయన నువ్వు ప్రూవ్ చేసుకుంటే నేను ఇస్తా అన్నాడు. డెఫినెట్గా కరెక్ట్ అది. మన ఇండియాలో ఏం చేస్తున్నాము? 40 ఏళ్ళు వచ్చినా కూడా ఇంకా లాగిస్తున్నాం.